వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఎంతో గొప్పదైన ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ దేవాలయం శ్రీ రంగనాథస్వామి దేవాలయం. కర్ణాటక సంస్థానంలో ఉండే మాండ్యా జిల్లాలో శ్రీరంగం పట్టణంలో అమరి ఉంది ఈ మహాదేవాలయం. మహావిష్ణువు మరొక అవతారమే శ్రీ రంగనాథుడు. చరిత్ర ముఖ్యత్వము పురాతత్వము కలిగిన ఈ వాస్తు విధులు ఎంతో అందమైనదిగా అద్భుతమైనదిగా ఈ ప్రదేశాన్ని మార్చింది. ప్రపంచంలో ఉండే దేవాలయాల్లో అతి పొడవైన ప్రహారీ గోడలు ఈ దేవాలయంలో ఉండడం దీని యొక్క గొప్ప అంశం. చతురస్రాకారంలో ఉండే 2 ముఖ్యమైన ప్రాకారాలు ఈ గుడిలో అమరి ఉన్నాయి. అతి అద్భుతమైన నైపుణ్యంతో శిల్ప పనులు వరుసగా ఉన్న ఈ విగ్రహాల మీద బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి. అవి ఈ గుడి ప్రాముఖ్యతను మరింతగా పెంచుతున్నాయి. ఈ గుడి లోపలకు వచ్చేటప్పుడు ఠీవీగా నిలబడి ఉండే రాజగోపురం మన కళ్లకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. దీన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవు. ప్రధాన శ్రీగుడిలో ప్రతిష్ఠ చేయబడిన వైష్ణవ విగ్రహం శయనించే భంగిమలో ప్రతిష్ఠ చేయబడింది. ఆదిశేషపాము చుట్టబడి 7 తలలతో సృష్టించబడి అటువంటి ఒక విధానంలో ఇది ఉంటుంది. వైష్ణవ విగ్రహాల పాద సన్నిధిలో లక్ష్మీదేవి విగ్రహము ప్రతిష్ఠ చేయబడింది. దక్షిణ ఇండియా యొక్క పంచరంగ క్షేత్రాలు అని చెప్పబడే 5 పుణ్యతీర్థ క్షేత్రాలు ఇక్కడ అమరి ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ ఉన్న గుళ్ళన్నీ పవిత్రమైన కావేరీ నది ఒడ్డునే ఉన్నాయి. పంచరంగ క్షేత్ర వరుసలో మొదటగా వచ్చే దేవాలయం శ్రీ రంగనాథస్వామి దేవాలయం. అందువల్ల ఇక్కడ నెలకొని ఉన్న వైష్ణవమూర్తి ఆదిరంగ అని అందరూ భక్తితో చెప్తారు. 984 ఏడీలో నిర్మించబడ్డ దేవాలయం శ్రీ రంగనాథస్వామి దేవాలయం. ఆ కాలంలో ఇక్కడ పరిపాలిస్తున్న మేర్కుగంగ రాజవంశస్థులైన తిరుమల్లు ఈ గుడిని కట్టించాడని చారిత్రాత్మక ఆధారాలు నిరూపిస్తున్నాయి. 12వ శతాబ్దంలో హొయసాలాకు రాజుగా ఉన్న శ్రీ విష్ణువర్ధన్, వైష్ణవ సన్యాసిగా ఉన్న శ్రీ రామానుజాచార్యుల వారికి శ్రీరంగ పట్టణాన్ని వారి భక్తికి బహుమానంగా ఇచ్చినట్లుగా చెప్తారు. 12వ శతాబ్దంలో ఈ గుడిని విస్తరింపజేసినట్లుగా ఆధునీకరించినట్లుగా చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. ఈ గుడికి రథాన్ని బహుమతిగా ఇచ్చింది హైదర్ అలీ అని చెప్తారు. నరసింహమూర్తి, గరుడ భగవానుడు, ఆంజనేయుడు, గోపాలకృష్ణుడు లాగా విగ్రహాలు ఇక్కడ నెలకొని ఉంటాయి. చిన్న చిన్న సన్నిధులు ఈ గుడి ప్రాకారంలో ఉంటాయి. బంగారు గరుడోత్సవం, శ్రీరంగ జయంతి, సుధా పూర్ణిమ, ఉయిల్ ఉత్సవం ఇవే ఈ గుడిలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు. మాన్సూన్ సీజన్లో కావేరీ నది పొంగే సమయాల్లో ఈ గుడిని దర్శించుకోవడం ఎంతో గొప్ప విషయంగా ఉంటుంది. పురాతన ముఖ్యత్వం కలిగిన ప్రబలమైన ఈ క్షేత్రం ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కట్టుబాటులో ఉంది.